ఆపాల భైరవుడు అని పాపం ఆయన పేరు పెట్టుకోవాలి సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీలో నిర్ణయం తీసుకునేది అధినాయకత్వం. కార్యకర్త వచ్చి ఏదన్నా చెప్తే ఆ చెప్పినటువంటి విషయాన్ని అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్ళి అమలు చేసేటటువంటి వాళ్ళే ఆ స్థాయిలో నాయకులు అయి ఉంటారు. సెకండ్ నాయకులు వీళ్ళు. ఫస్ట్ క్యాడర్ జగన్మోహన్ రెడ్డి, సెకండ్ క్యాడర్లో సజ్జలైనా, ఇదివరకు విజయసాయిరెడ్డి అయినా, లేకపోతే ఇంకొకళ్ళైనా ఉంటారు. అయితే ఈ థర్డ్ క్యాడర్లో ఉండేటటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఉంటే ఫోర్త్ క్యాడర్లో కార్యకర్తలు ఉంటారు. ఈ కార్యకర్తలు ఏదన్నా జగన్ గారికి చెప్పండి అని థర్డ్ క్యాడర్ను వదిలేసి నేరుగా వెళ్ళి చెప్తే చెప్పరు. అక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి అనుసంధానం చేసేటటువంటి సందర్భం చాలా పెద్ద తలనొప్పి. సక్సెస్ అయినందుకు వీళ్ళకేమీ కితాబులు ఉండవు. ఫెయిల్ అయినప్పుడు మాత్రం వీళ్ళనే పట్టుకుని వాయించేస్తుంటారు. ఓడిపోయిన జగన్ని ఓడించింది సజ్జలంటూ రచ్చరచ్చ చేశారు. ఇప్పుడు మళ్ళీ వినుకొండకు సంబంధించిన వాళ్ళు అందరూ వెళ్ళి బొల్లా గురించి కంప్లైంట్ చేశారు, ఒక 500 మంది సజ్జల దగ్గర. ఇప్పుడు సజ్జలు ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఎవరికి చెప్పాలి? జగన్కి చెప్పాలి. సజ్జల మీదన ఇటు బొల్లా కోపం వస్తుంది. ఇప్పుడు నిర్ణయం ఎవరు తీసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారు. అది బొల్లానే కంటిన్యూ చేయాలంటే వీళ్ళకి కోపం వస్తుంది, వీళ్ళు సజ్జలను తిడతారు. అదేదో అంటారు కదా, గోడ దెబ్బ చెంప దెబ్బ అని. అది ఇప్పుడు ఆయన పరిస్థితి.